హలో, వెల్కమ్ టు మై ఛానల్. సో 10th క్లాస్ సంబంధించి కొత్తగా ఇంక్లూడ్ చేసిన తెలుగు సిలబస్లోని టాపిక్స్ గురించి కవర్ చేస్తాను ఈ వీడియోలో. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా టైప్స్ ఆఫ్ అదే మాండలికాల రకాలు ఉంటాయి కదా, ఎక్కడెక్కడ ఏ ఏరియాలలో వాటి పేర్లు మారుతూ ఉన్నాయో ఈ టేబుల్ అనేది మీరు చదవండి. అలాగే ఇక్కడ పద్యాలు ఉన్నాయి కదా, సో ఈ పద్యాలను చదవండి. ఇవన్నీ ప్రతి లెసన్ చివర కూడా ఒక పద్యమో 2 పద్యాలు ఇవ్వడం జరిగింది. లేకపోతే ఇది ఎవరు రాశారు, పద్యం ఇచ్చి దీన్ని ఎవరు రాశారని చెప్పి రైటర్స్ పేర్లు అడగవచ్చు. అలాగే స్లోగన్స్ ఎవరైతే చెప్పారో, కొటేషన్స్ చెప్పారో వాటి గురించి కూడా క్వశ్చన్స్ వస్తాయి. అలాగే గ్రామర్ పార్ట్ వచ్చేసి ఖచ్చితంగా కవర్ చేయాలి. సో మీకు లెసన్ చివర కొన్ని గ్రామర్ టాపిక్స్ ఉన్నాయి. సో వాటి నుంచి కూడా దాని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. వాటిని కూడా మీరు కవర్ చేయాలి. ప్రతి సిలబస్లో ప్రతిదీ ఇంపార్టెంట్వే ఇవ్వడం జరిగింది. లైక్ అలంకారాలు కానీ ప్రత్యేకించి కొన్ని అలంకారాలు ఇవ్వడం జరిగింది. ఆ అలంకారాలు చదువుకుంటే సరిపోతుంది. టైం సేవింగ్ కదా, మీరు మొత్తం ఉన్న అలంకారాలన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఏవైతే సిలబస్లు ఇచ్చారో అవి చూసుకొని వెళ్ళండి. టెక్స్ట్ బుక్లో ప్రతి అలంకారం ఇచ్చారు. సిలబస్లో ఉన్న అలంకారాలన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. మీరు టెక్స్ట్ బుక్స్ అనేవి లేకపోతే ఇంటి పక్కన పిల్లలు ఉంటారు, ఎవరో ఒకరిని 1 or 2 days అడిగి తీసుకుని, వీకెండ్స్లో అడిగి తీసుకుని చూడండి. ఆల్రెడీ మీరు కవర్ చేసి ఉండొచ్చు, బట్ ఒక్కసారి టెక్స్ట్ బుక్ ఇంక్లూడ్ అయినవి ఏమేమి కొత్తగా కనిపిస్తున్నాయి చూడండి. అలాగే మీకు తెలుసా అనే టాపిక్ని గురించి ఈసారి టెక్స్ట్ బుక్స్లో కథలుగా ఇవ్వడం కానీ, లేకపోతే ఏరియాలో జరిగే ముఖ్యమైన ఫెస్టివల్స్ కానీ ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా మీరు చూడండి. అలాగే గ్రామర్ టాపిక్స్ రెడ్ మార్క్ చేసి ఏవైతే ఉన్నాయో కొత్త పదజాలము, వాటిని నోట్ చేసుకొని వాటి మీనింగ్స్ తెలుసుకోండి. దాన్ని విడదీసి రాయమనవచ్చు, లేకపోతే వాటిని అర్థాలను అడగచ్చు. సో వాటిని కూడా మీరు తెలుసుకుంటే బెటర్ స్కోర్ అనేది రావడం జరుగుతుంది. చెప్పాను కదా, ప్రతిదీ కూడా పాఠ్యాంశం చివర పద్యాలు వచ్చారు. ఈ పద్యం ఎవరు రాశారు, లేకపోతే స్లోగన్ ఎవరు చెప్పారు. అలాగే దినోత్సవాలు కొన్ని ఇచ్చారు. ఆ దినోత్సవాలు కూడా చూడండి. ఇది ప్రతి క్లాస్కి ప్రతి తెలుగు సబ్జెక్ట్లో లాస్ట్లో ఉంటాయి. సో అన్ని క్లాసులు ఒక్కొక్కసారి రివైజ్ చేసేస్తే మీకు అర్థమైపోతుంది. అలాగే ఇలా బాక్సెస్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమమ్ లాస్ట్లో కొన్ని ఫేమస్ పర్సనాలిటీస్ గురించి, వాళ్ళు పుట్టిన ఇయర్ ఆర్ బిరుదులు కానీ కూడా కవర్ చేసుకుంటే ఓవరాల్గా సిలబస్ కంప్లీట్ అవుతుంది.